హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మొన్న ఒక వీడియో అయితే పెట్టాను కదా, అదేంటంటే మన చెట్టుకాయలు నిమ్మకాయలు కోసానని చెప్పేసి పచ్చడి పెట్టేటప్పుడు వీడియో తీస్తానని చెప్పాను కదా. అయితే మేమైతే నిమ్మకాయలు కడిగేసి శుభ్రంగా చెమ్మ లేకుండా తుడిచేసి ఆరబెట్టామన్నమాట. నాకు సాయంగా నా కూతురు వచ్చింది, ఆమె పేరు సాత్విక. ఈ వీడియో చివరి వరకు చూడండి, తన ఎంత అల్లరైతే చేసిందో. నేను సాయం చేస్తానమ్మా అని చెప్పేసి నన్ను అటు ఇటు పరుగులెత్తిచ్చింది. తర్వాత నిమ్మకాయలు నేనే ఇస్తాను, ఒక్కొక్కటి నేను ఇస్తాను అని చెప్పేసి గొడవ చేసింది. ఒక ప్లేట్ అయితే తెచ్చుకుని దాని నిండా నిమ్మకాయలు అని చెప్పి నిమ్మకాయలన్నీ తీసేసి అందరూ వేసేసింది. నేను ఇవ్వాలి, నేను ఇస్తేనే నువ్వు కొయ్యి, ఒక్కొక్కటి ఇస్తాను అని చెప్పేసి అన్నది. ఈ విధంగా అయితే మొత్తం నిమ్మకాయలు అని చెప్పి అన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే వేసేసింది. మళ్ళీ హాయ్ చెప్తుంది చూడండి. ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ అయితే చూశాను. దాంట్లో ఏంటంటే గౌను, దాన్ని మళ్ళీ శారీగా కూడా యూస్ చేయొచ్చు. పిక్ అయితే పెట్టాను చూడండి. దీంట్లోనే ఇదిగో ఈ పిక్కే. ఈ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు. తర్వాత మనం దీన్నే మన శారీలకు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఓనీలా కూడా ఉంది, చూడడానికి శారీలా కూడా ఉంది. ఇదే చాలా ట్రెండ్ అవుతుంది, 30 మినిట్స్ శారీ అని చెప్పేసి. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఒక శారీతోనే అన్నీ వస్తాయి అన్నమాట. లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, తర్వాత మనం శారీలకు కూడా వేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది ఈ ఐడియా. నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ నేను కుడితే కనుక ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను. బాగుంది కదా ఐడియా? నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అదేవిధంగా నా వీడియో మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే పచ్చడి విషయానికి వస్తే ముక్కలు కోస్తూ ఉన్నాను. కోసిన తర్వాత ఉప్పులు అయితే వేస్తాను. ఒక పక్క నుంచి అయితే చెవట్లు పట్టేస్తున్నాయి. వేసవకాలం కదా, అసలు ఏ పని చేయబుద్ధి కాదు. మంచి నీళ్ళే తాగబుద్ధి అవుతుంది, తిండి కూడా సరిగా ఎక్కదు. ఇక వేసవకాల ప్రభావం అన్నమాట. ఒక పక్క నుంచి మా అల్లరి చూడండి, అల్లరి పిల్ల వచ్చి తడి చేతులతో పట్టుకుంది. మళ్ళీ నేను వాటిని తుడిచి ఈ పక్కకు పెట్టాను. అయినా సరే అల్లరి మానట్లేదు. చివరి వరకు కూడా ఇలా ఉంటుంది ఆమె అల్లరి. ఇలా నిమ్మకాయలన్నీ కోసిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు, సరిపడా పసుపు వేసుకొని మనం మొత్తం నిమ్మకాయలన్నిటిని కూడా కుదుపుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా కుదిపేసి మొత్తం అన్ని మిక్స్ అయ్యేలా చేసుకోవాలి. చేసిన తర్వాత వీటిని అయితే 3 రోజులు నేను మాట్లాడుతూ ఉంటుంది మా పాప. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అండి. హాయ్ అండి. అన్న బాగున్నారా? నా పేరు సాత్విక. నా పేరు సాత్విక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మా పెద్దమ్మ యూట్యూబ్ ఛానల్. మా పెద్దమ్మ యూట్యూబ్ ఛానల్. ఆడబాల ప్రమీల. Amazing. Thank you for watching. Thank you for watching. నిమ్మకాయలు కాకుండా మామిడికాయలు కూడా పచ్చడి పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాము. ఇదైతే ఉదయాన్నే తీసుకొచ్చారు. అవి నీళ్ళలో వేసి ముచ్చుకు దగ్గర ఈ విధంగా చిన్న ఘాటు పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న వేస్ట్ అంతా బయటకు వస్తుంది అనమాట. ఫ్రెష్ కాయలు కోసినప్పుడు దాంట్లోంచి జిగురు లాంటి పదార్థం వస్తుంది. వాటిని ఇలా నీళ్ళలో ఉంచి కట్ చేస్తే ఆ జిగురంతా పోయి జీడి లాంటి పదార్థం అంతా పోయి నీట్గా అవుతాయి. తర్వాత మనం కడుక్కొని ఈ విధంగా తుడుచుకోవాలి శుభ్రంగా, మరకలు అనేవి లేకుండా.
ఈ విధంగా రెడీ చేశాను కాయలన్నీ. కోయడానికి అయితే మా మామయ్య గారి దగ్గరికి అయితే వెళ్ళాలి, ఆయన కోసిస్తారు మామిడికాయలు. కోయడానికి అయితే చాలా బలం ఉండాలి, టాలెంట్ కూడా ఉండాలి అనమాట. మామిడికాయలు కోయడం అనేది చాలా సాధారణమైన విషయం ఏం కాదు. టెంకతో సహా కొయ్యాలి. కత్తిపీటలు వేరేగా ఉంటాయి, మామిడికాయలు కోసే కత్తిపీటలు. ఇలా ఫస్ట్ అయితే 2 చెక్కలు చేసేసి 4 చెక్కలు చేసి ఇచ్చారు. దాంట్లో జీడిని అయితే తీసేసి ఒక పొర లాంటిది ఉంటుంది, ఆ పొర కూడా తీసేయాలి. ఇంకో ఈ విధంగా దాంట్లో ఉన్న పొరతో సహా జీడితో సహా తీసేసి తర్వాత వాటిని గుడ్డతో తుడిచేసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. ముక్కలన్నీ 6 తవ్వల ముక్కలు అయితే వచ్చాయి. తవ్వ అంటే 1/2 కేజీ. నాకైతే తవ్వలెక్క తెలియదు కానీ 1/2 కేజీ అంటే అర్థమవుతుంది. ఇలా తవ్వన్నర కారం వేసుకొని తర్వాత ఆవపిండి, వెల్లుల్లిపాయలు రెప్పలు తీసుకుని వలుచుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా. సాల్ట్ అయితే తగ్గించేసుకున్నాము, బీపీలు ఉన్న వాళ్ళకి సాల్ట్ ఎక్కువ తీసుకోరు కదా, అందుకోసం అని చెప్పి ఉప్పు తగ్గించాము. కావాలంటే కలుపుకోవచ్చులే అని చెప్పి కారం కూడా తగ్గించాము అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది కదా, కారం ఎక్కువ తిన్నట్లు ఉంటే కనుక కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసారు. మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అయితే వేసాము. మేమైతే వేరుశనగ నూనె వాడుతున్నాము. వేరుశనగ నూనె వాడితే బాగుంటుంది పచ్చడి. తర్వాత మామిడికాయ ముక్కలన్నీ వేసి దాంట్లో పొలిపేశారు. పొలిపిన తర్వాత ఆయిల్ అయితే వేయమన్నారు, ఆయిల్ కూడా వేసాను. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని జాగ్రత్తగా నేనైతే ప్లాస్టిక్ డబ్బా తీసుకొచ్చాను. ఇదివరకు అయితే జాడీలు ఉండేవి కదా, మా సైడ్ అయితే జాడీలను రుత్తువా అంటారంట. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. జాడీలు అంటాము కొన్ని చోట్ల. పింగాణి జాడీలు ఉంటాయి కదా, ఇప్పుడైతే చూడడానికి కూడా కనపడట్లేదు జాడీలు. తర్వాత నేను ఒక పెరుగు బకెట్ తీసుకున్నాను, దాన్ని కడిగి శుభ్రంగా తుడిచిపెట్టి ఆరబెట్టాను. దాంట్లో అయితే పచ్చడి అంతా సర్దేశారు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాము, తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి దీంట్లో అయితే సర్దేశారు. ఆయిల్ అయితే లాస్ట్లో వేసాను పైన. ఇలా చేసుకున్న దాన్ని 3 రోజులు అయితే ఉంచాలి. 3 రోజుల తర్వాత కలుపుకోవాలి ఉప్పు కారం చూసుకొని. నేనైతే 3 రోజులే మాకు ఎక్కువ అయ్యింది వెయిట్ చేయడం. ఈ విధంగా తీసి కలుపుకొని పిల్లలకి తినిపించి మేము తిన్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది పచ్చడి. పచ్చడి రాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, నాకైతే రాదు, ఆంటీ గారు పెట్టారనమాట. చాలా అయితే బాగుంది పచ్చడి. ఉప్పు కారం అయితే ఎక్కువ లేదు, సమానంగా ఉంది, ఘాటు లేకుండా. పిల్లలు అయితే తిని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆవకాయ రుచి మర్చిపోలేమన్నమాట. మన తెలుగు వాళ్ళకి ఆవకాయ అనేది చాలా మంచి ట్రెడిషన్ ఫుడ్ అనమాట. అంతేనండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.